లోపటితో లోటారం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈయనేమో ఇంత పొడుగు మాట్లాడి ఢిల్లీ పోయి ఒంగొంగి దండాలు పెట్టిండు దొర కేసీఆర్. చూడు నేను వట్టినంటే ఉడుం పట్టు కేంద్రం మెడలోంచుతా అన్నాడు, ఆడిపోయి మెడలోంచి మొక్కిండు దొర. గీ బక్కోని కొట్టనీక గింత మంది అని నిలిగి మున్సిపల్ ఎలక్షనా లేకపోతే నేషనల్ ఎలక్షనా? ఈ బక్క కేసీఆర్ని కొట్టడానికి గింత మందా? అబ్బా 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 ఏం మందే? జోగడు బాగడు జోకెటోడు మళ్ళీ పోయి మంతనాలు చేస్తున్నాడు. వాస్తవానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి ఉంటే నన్ను వీకటోడే లేడని ఎగిరెగిరిపాడు. ఇప్పుడు మళ్ళీ చేసేదేం లేక సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాను, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ల కాళ్ళ బేరానికి పోయిండు. సోయం బాబురావు కేసీఆర్ని గట్టిగానే దంచుకున్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అమిత్ షా కాలు మొక్కనిక పోయిండని కుండాబాదాలు కొట్టిండు. అమిత్ షా గారిని నిన్న పోయి మళ్ళీ కాలు మొక్కడం జరిగింది. అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ నిన్న అమిత్ షా గారిని అదేవిధంగా కేంద్ర మంత్రులను కలవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి చెప్తాడు చూడు, అమిత్ షాను ఆడుకున్న షెకావత్ని షేక్ చేసిన, ఢిల్లీకి డిచ్చిచ్చి వచ్చినా అని నోటుకొచ్చిన కారు కూతలు అన్నీ కూస్తాడు. దేశంలో జరిగే అనేక దైన్యం, అనేక దుర్మార్గాలు చూసి తడి ఉన్న వ్యక్తిగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా కొన్ని కఠోరమైన వాస్తవాలను బయట పెట్టిన కథలొద్దు కాగా ఊకో. జనరల్గా తెలంగాణలో అనుకుంటారు కథలద్దు కాక ఎక్కువ చేయకని. సో అందుకే జనం కూడా అదే విషయాన్ని చెప్తున్నారు.